మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా ఢీకొన్న రెండు వాహనాలు, పల్లె వెలుగు బస్సులు అలాగే ట్రాక్టర్ కూడా ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. 20 మందికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం, వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు. 5 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన బస్సు కర్నూలు జిల్లా హైవేపై ప్రమాదానికి గురై దాదాపుగా 19 మంది అగ్నికి ఆహుతైపోయారు. ఆ తర్వాత పలు బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ఘటనలో మరొక ముందే చిత్తూరులో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 2 బస్సుల్లో ముందు భాగాలు నుజ్జునుజ్జైనట్లుగా కూడా మనకి తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు మధ్య గూడూరుపల్లి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. 2 ఆర్టీసీ బస్సులు ఇసుక లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 22 మంది ప్రయాణికులు, ట్రాక్టర్ డ్రైవర్ మొత్తం 23 మంది గాయపడినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని హైవే పై అంబులెన్స్ 108 వాహనాల ద్వారా పుంగనూరు ఏరియా ఆసుపత్రికి అయితే హుటాహుటిన తరలించినట్లుగా తెలుస్తోంది. 6గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు సలహా మేరకు కూడా మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి వీరిని తరలించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్కి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును కూడా పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లుగా కూడా తెలుస్తోంది. బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని కూడా పోలీసులు ప్రాథమికంగా ఇప్పటికే అంచనా వేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదం కారణంగా కొంతసేపు గూడూరుపల్లి ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు వెంటనే ట్రాఫిక్ ను క్లియర్ చేయడంతో సాధారణ పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు కూడా పోలీసులు విచారణ చేపట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంతకు ముందు నేను చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తే కనుక ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయో కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో దీంతో పాటుగా రాజస్థాన్ లో కూడా ఈరోజు హై టెన్షన్ కేబుల్ ఏదైతే ఉందో అది తగిలి పూర్తిగా బస్సు కూడా దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 3 చనిపోయారు. 12 మందికి దాదాపుగా 12 మంది వరకు కూడా గాయాలైనట్లుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం అనుకోవాలా లేకపోతే ఇంకొకటా అనేది కూడా ఇక్కడ మనకి అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొన్ని ప్లేసెస్ లో డ్రైవర్ల నిర్లక్ష్యం అయితే కొన్ని అజాగ్రత్త వల్ల కూడా ఇక్కడ జరుగుతున్నాయని కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో కూడా మొన్న ఎటువంటి ఇన్సిడెంట్ జరిగిందో కూడా మనం చూసాం. కర్నూలు జిల్లాలో కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్న బస్సు కూడా హైవే మీద ఒక బైక్ ని ఢీకొట్టి ఆ బైక్ ని లాక్కొని వెళ్ళిపోయిన నేపథ్యంలో కూడా దాదాపుగా 19 నుంచి 20 మంది వరకు కూడా సజీవ దహనము అయ్యింది. అది ఎంత పెద్ద అల్లకల్లోలం సృష్టించిందో కూడా ఆ ఘటన మనం చూసాం. ఇవన్నీ మర్చిపోకముందే ఈరోజు మరో ఘటన సంభవించింది.